హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ సింబల్ అందరికి తెలుసు ఫ్యాన్ గుర్తని. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పార్టీ సింబల్ చేంజ్ అవ్వబోతుంది. అది కూడా ఆ పార్టీ కార్యకర్తలే అడుగుతున్నట్లు కూడా కొన్ని న్యూస్‌లు వస్తున్నాయి. అంటే ఫ్యాన్ సింబల్ నుంచి మార్చేసి గొడ్డల సింబల్ కూడా పెట్టాలంటూ కూడా చెప్తున్నట్లు కూడా న్యూస్ వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే నిజంగానే ఆహ్, గుర్తును మార్చాలని అదే ప్రభుత్వం కోరుతుందా? లేకంటే ఇది ఏమైనా కూటమి ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏమైనా ఉందంటారా ఇందులో? ముందుగా వార్త ఏంటనేది ఇది చాలా సిల్లీ వార్త నిజానికి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత సిల్లీగా తయారైనాయనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. అయితే హ్మ్. ముందుగా వార్త ఏందంటే వైసీపీ ఫౌండర్ శివకుమార్ అనే ఆయన ఎలక్షన్ కమిషన్‌కి ఒక లెటర్ రాసాడని. ఆ లెటర్‌లో మాకు ఫ్యాన్ గుర్తు వద్దు. దాని బదులు మాకు గొడ్డలి గుర్తునివ్వండి అని ఆయన అడిగారని. ఇది ఎందుకు గొడ్డలి గుర్తంటే ఫ్యాన్ అనేది మరీ సాఫ్ట్‌గా ఉంది. మనం ఇప్పుడు రప్ప రప్ప ఆడించాలి కాబట్టి, మనకి గొడ్డలైతే అందరికీ కూడా ఒక హుషారొస్తది. ఆ క్యాడర్‌కంతా కూడా ఊపులో ఉంటాము. సో, మనం చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. "ఒరేయ్! మా గుర్తే గొడ్డలి మామూలుగా ఉండదురా మాతో పెట్టుకుంటే" అన్నట్టుగా ఉంటది. అనేసి క్యాడర్ కోరుకుంటున్నారు కాబట్టి, ఫ్యాన్ మార్చేయాలని అనుకుంటున్నారు అనేది రాశారు. మళ్ళీ వాళ్ళే ఆ రాసినోళ్ళే ఏం రాశారంటే మామూలుగా అయితే పార్టీలు గుర్తును మార్చుకోవు. గతంలో శివసేన గావచ్చు, ఎన్‌సీపీ గావచ్చు, ఎస్‌పీ గావచ్చు వాళ్ళ గుర్తులు మారుతున్నప్పుడు వాళ్ళకివ్వనన్నప్పుడు గూడా వాళ్ళు ఫైట్ చేసి మరీ వాళ్ళ గుర్తులను వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. హ్మ్. ఆహ్, అట్లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పవన్ కళ్యాణ్' గూడా గ్లాస్ గుర్తు కోసం ఎంతో ఫైట్ చేసి ఆయన గ్లాస్ గుర్తుని తనకి పర్మనెంట్‌గా తెచ్చుకున్నాడు. అట్లాగే ఎస్‌పీ సమాజ్‌వాదీ పార్టీకి సైకిల్ గుర్తనమాట అక్కడ గూడా ఉత్తరప్రదేశ్‌లో. ఇక్కడ తెలుగుదేశం సైకిల్ గుర్తున్నప్పుడు తెలుగుదేశం నేషనల్ వైడ్‌గా ఎళ్ళినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అబ్జెక్ట్ చేసింది. నేషనల్ వైడ్‌గా వచ్చినప్పుడు సైకిల్ గుర్తు కేటాయించడం కరెక్ట్ కాదని. అది ఎలక్షన్ కమిషన్ గూడా ఆమోదించింది. సో, అలా ఉంటది. మామూలుగా ఒక గుర్తు ఎస్టాబ్లిష్ అయినాక ఎవరు మార్చరు. కానీ వైసీపీ విచిత్రంగా గొడ్డలికెళ్తుంది అన్న న్యూస్ అన్నమాట. ఈ న్యూస్ నేను చాలా సార్లు చెప్తుంటాను. నాకు టైటిల్ చెప్తే నేను అది ఎవరిది చెప్పేస్తాను. సో, ఇది తెలుగుదేశం పత్రికల్లో, తెలుగుదేశం మీడియాలో వస్తున్న న్యూసు. అంటే ఇది ఎవడు గూడా బుద్ధుండేవాడెవడు కూడా ఫ్యాన్ వదిలేసి గొడ్డలికి మార్చుకోడు. ఆ శివకుమార్ ఎవడో ఎవడికి తెలీదు. వైసీపీ ఫౌండర్ అంట వీళ్ళు రాయడం. అంటే చదివేవాడు అదేందో చెవుల్లో పూలు పెట్టుకుంటారా అని తెలీదు. వీళ్ళేందంటే ఎలా తయారైందంటే అక్కడ ఆంధ్రాలో నమ్మినా నమ్మకపోయినా నువ్వు బురద చల్లుతా ఉండు. అది ఏదో ఒక రకంగా డిస్కషన్‌లోకి వస్తా ఉంటది అని. అంటే ముందు నుంచి కూడా జగన్‌ని గొడ్డలితో జగన్ బాబాయిని చంపేశాడు. ఇతనే చంపేశాడని సినిమాలు కూడా తీశారు. సో, గొడ్డలి అనేది జగన్ గుర్తులాగా వీళ్ళే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నిజంగా వివేకానంద రెడ్డి హంతకులను పట్టుకోవాలంటే 1 ఇయర్ నుంచి ఈ ప్రభుత్వమే ఉంది. కేంద్రంలో గూడా వీళ్ళ సపోర్ట్‌తో ప్రభుత్వం ఉంది. ఆ కేస్ ఎందుకు ముందుకు పోవట్లేదు? పైగా నీరు గారుస్తున్నారని నిన్నో, మొన్నో ఈనాడు గూడా రాసింది. హ్మ్. అంటే ఒక పక్కేమో వీళ్ళకి దాంట్లో దోషుల్ని శిక్షించాలని లేదు. హ్మ్. నేను చాలా సార్లు జెప్పాను. దోషుల్ని శిక్షిస్తే జగన్‌కి సంబంధమే ఉండదది. కోర్ట్‌లో అసలు కేసు నిలిచే పరిస్థితి గూడా లేదు. అందుకని దాన్ని అలాగే పెట్టుకుంటారు. అది అలాగే ఉన్నంత కాలమే పొలిటికల్‌గా ఉపయోగించుకోగలరు. అది గాని ఒకసారిగా తేలిపోయిందనుకో వీళ్ళకి వెపన్ అనేది పోతుంది. అందుకనే అది ఎప్పటికి చూడు నేను చాలా సార్లు చెప్పాను. అది ఎప్పటికి తేలదనమాట ఆ కేసు. హ్మ్. అది పొలిటికల్ ఆయుధంగా ఫస్ట్ 2019లో జగన్ ఉపయోగించుకున్నాడు. దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికి కూడా ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో షర్మిల వచ్చి ఆమె కొద్ది రోజులు ఉపయోగించుకుంది. అలాగే కొన్ని కేసుల్ని అలా తేల్చకుండా పొలిటికల్‌గా ఉపయోగించుకోవడానికి అన్ని పొలిటికల్ పార్టీలు ట్రై చేస్తుంటాయి. తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకొని చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో రప్ప రప్ప అని ఒకడెవడో పెట్టాడని అక్కడి నుంచి జగన్‌ని ఎదుర్కోవాలి. ఇప్పుడేమైపోయిందంటే 13 మంత్స్ అయిపోయింది. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద సర్వేలు బయటికి తీసుకొచ్చాయి. ఎమ్మెల్యేలు డబ్బులు తినేస్తున్నారని, విద్యుత్ ఛార్జీలు పెంచారని, సూపర్ సిక్స్ అమలు చేయట్లేదని ఇట్లాంటి వైఫల్యాలు. ఏ ప్రభుత్వం అయినా ఆహ్, ఖచ్చితంగా పర్ఫెక్ట్ ప్రభుత్వం అనేది ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా తప్పులనేవి జరుగుతాయి. ఆ తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల వైపున గట్టిగా నిలబడి పనిచేసే ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఆ ప్రతిపక్షాన్ని ముందుగా క్రెడిబిలిటీని దెబ్బతీయాలి. ప్రతిపక్షాలకి క్రెడిబిలిటీని దెబ్బతీయాలి. కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. దాంట్లో ఉన్న వాళ్ళని ప్రలోభపెట్టి తమలోకి లాక్కోవాలి. ఇలాగ అంటే ఇవాళ పొలిటికల్ పార్టీలకి ఎవరికి కూడా
ఏ రకమైన నీతి కానీ న్యాయం కానీ వాల్యూ సిస్టమ్ అనేది పొలిటికల్ పార్టీలకి ఎవరికి కూడా లేవు. డిగ్రీస్ లో తేడా ఉంటుంది తప్ప అందరూ ఒకటే. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ సేమ్. మోడల్ ఏంటంటే పొలిటికల్ పార్టీల మోడలు ప్రతిపక్షాల్ని దెబ్బతీసి నిర్వీర్యం చేసి అవసరమైతే ఫిజికల్ గా చంపేసో నరికేసో కొట్టేసో లేకపోతే జైల్లో పెట్టేసి మనం అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చినాక మనమే ఎక్కువ కాలం ఉండాలి అన్న ఇది తప్ప, అంటే అధికారం తప్ప లేదా లాభ నష్టం తప్ప ఇంకే రకమైన మోరల్ వాల్యూస్ కానీ ఏ రకమైన లేవు. ప్రజల్ని ఏమార్చు, ప్రజలకు అబద్ధాలు చెప్పు, ప్రజలకి దొంగ హామీలు ఇవ్వు, ఏదో ఒక మ్యానిపులేట్ చేయి, అధికారంలోకి రా. అధికారమే పరమావధిగా మన దేశం మారిపోయింది. ఇది అన్ని పార్టీలకి వర్తిస్తుంది. సో అట్లా ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు డే 1 నుంచి కూడా రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయి వైసీపీని కంప్లీట్ గా నేలమట్టం చేయాలనే స్కీమ్లోకి వెళ్ళిపోయారు. ఈ స్కీమ్ ని ఎదుర్కోవడానికి జగన్ ఏం చేస్తున్నాడంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అన్నట్టుగా, మనం సైలెంట్ గా ఉంటే ఇంకా అటాక్ చేస్తారు, మనం కూడా అటాక్ చేద్దామని జగన్ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టాడు. బేసిక్ గా అతనిది ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ తాత రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్, వాళ్ళ నాన్న ఆయన కూడా రాజశేఖర రెడ్డి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్షనిస్ట్. నేను చాలాసార్లు చెప్పాను. ఆయన మీద బాలగోపాల్ లాంటి వాళ్ళు పుస్తకాలు కూడా, అంటే ఫ్యాక్షనిజం మీద బాలగోపాల్ లాంటి వాళ్ళు పుస్తకాలు రాశారు. ఏపీసీఎంసీ ఎట్లా ఒక్కొక్క ఫ్యాక్షనిస్ట్ స్టైల్ ఏంటో కూడా రాశారు. అందులో రాజశేఖర రెడ్డి స్టైల్ కూడా ఉంది. సో జగన్ కూడా చిన్నప్పటి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ లో పెరిగాడు కాబట్టి జగన్ అంతా అటాకింగ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే రక్షణాత్మక రాజకీయాలు కాదు. సో అటాకింగ్ పాలిటిక్స్ అంటారు దాన్ని, అగ్రెసివ్ పాలిటిక్స్. సో ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ లో భాగంగా జగన్ ఏం చేస్తున్నాడంటే ప్రతి చిన్న పరామర్శను కూడా ఒక బల ప్రదర్శనగా చేయడం, దాంట్లో నరుకుతాం, చంపుతాం, లేకపోతే పోలీసులు బట్టలు ఎప్పుతాం అని బెదిరించడం, ఇది చేస్తున్నారు. అతనికి అవసరం అది. అది లేకపోతే అతను ఎదుర్కోలేడు. ఎందుకంటే వీళ్ళు పోలీసులను ఉపయోగించి దొంగ కేసులు పెడుతున్నారు, ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు కేడర్ని, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కేసులు పెట్టి 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 వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాలు పాడేట్టుగా చూసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే జగన్కి ఉన్న మార్గం ఏంటి? అతనికి వ్యవస్థల మీద పట్టు లేదు. కోర్టులను మ్యానిపులేట్ చేయలేడు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టి చేయలేడు. ఒక చంద్రబాబు లాగా అతనికి వ్యవస్థల మీద పట్టు లేదు కాబట్టి అతనిది స్ట్రీట్ పాలిటిక్స్. స్ట్రీట్లోకి జనాలు తీసుకురావడం, మన పుష్పలాగా, పుష్ప సినిమాల హీరో డైరెక్ట్ అటాక్ ఇద్దాం, ఏమైతే చావో రేవో తేల్చుకుందాం అన్న పద్ధతులు అతను అనుకున్నాడు. ఇప్పుడు దానివల్ల జనంలో కొంత క్రెడిట్ వస్తుంది జగన్కి. ఎందుకంటే రైతులు కావచ్చు, మిగతా సమస్యల్ని వీళ్ళు పరిష్కరించలేదు, జగన్ వెళ్తే పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు మామిడిది జగన్ వెళ్ళినాకనే మామిడి రైతులకి 260 కోట్లు రిలీజ్ అయింది. అంతకుముందు రిలీజ్ చేయలేదు. అట్లా జగన్ ఎక్కడికన్నా వెళ్తేనే ఆ రైతు. ఈ రోజు కూడా ఎవరో రైతులు వచ్చి జగన్ కలిసిపోయారు. ఎప్పుడైతే జగన్ కి క్రెడిబిలిటీ పెరుగుతుందో, జగన్ కి జనంలో కొంత క్రేజ్ పెరుగుతుందో, అప్పుడు అతని క్రెడిబిలిటీని దెబ్బతీయడం కోసం ఏదో ఒక స్టోరీ అల్లి, అతను లడ్డులో కల్తీ చేశాడనో, అతను అక్కడ వరదలకి ఒక బోటుని తీసుకొచ్చి వరదలకి కారణమయ్యాడనో, ఏదో ఒకటి ఒక స్టోరీ క్రియేట్ చేసి చెప్తా ఉండాలి. ఒక మనిషిని టైర్ కింద చంపేశాడు అతనేనో, ఇవేవి కూడా నిలవచ్చు. చూడండి, లడ్డూది నిలవదు, బోటుది ఏమైందో తెలియదు, మొన్న కారు కింద పడింది, అది ఇప్పటి వరకు వీళ్ళ సాక్ష్యాలు కోర్టుకు పెట్టరు, ఇవేవి కోర్టులలో తేలవు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జగన్కున్న క్రెడిబిలిటీని దెబ్బతీయడం కోసం ఈ ప్రభుత్వం కానీ దీని మీడియా కానీ నిరంతరం ట్రై చేస్తుంటది. అందులో భాగంగానే ఇప్పుడు గొడ్డలి స్టోరీ క్రియేట్ చేశారు. ఇది ఫన్నీ స్టోరీ, ఎవడు కూడా నమ్మడు. ఒక ఫ్యాన్ గుర్తు బదులు గొడ్డలి గుర్తు పెట్టుకొని తిరగతాడు జగన్ అని ఎవరు నమ్మరు. కానీ నమ్మరని వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏదో ట్రై చేద్దామని ట్రై చేస్తున్నారు, అంత తప్పేంది. థ్యాంక్ యూ సార్.